హలో అండి. ఈరోజండి ఎర్రబూసిన పూలు మల్లెపూలు హార్వెస్టింగ్ అండి. చూడండి అసలు ఎన్ని చూడండి కోసుకోండి. అసలు మొగ్గ సందు లేకుండా మల్లెపూలండి. ఇది రెండో తడవ హార్వెస్టింగ్ చేసుకుంటున్నానండి. చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో. అసలు చూడండి అసలు ఎంత పైకి రాగానే ఒక మంచి వాసన వస్తున్నాయండి. అసలు మిద్ది పైకి రాగానే మల్లెపూలు అనేటివి ఇవి అసలు నైట్ అలాగే వదిలేసానండి. రోజు సాయంత్రం పూట కోసేదాన్ని. ఈరోజు మీకోసమే వీడియో తీద్దామని విరబూసిన పూలు ఎంత అందంగా ఉంటాయో చెట్టుకి చూపిద్దామని మల్లెపూలు హార్వెస్టింగ్ చేస్తున్నానండి. ఇది మళ్ళీ రెండో తడవ. చూడండి అసలు చూస్తుంటే ఇగోండి ఇంకా ఒక 3 days ఉంటాయండి. ఇంకా 3 daysకి మళ్ళీ అయిపోతాయి. ఇంకా ఇగోండి ఇగోండి అసలు నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మల్లెపూలు అంటే మనం ఎలా కేర్ తీసుకుంటే మల్లె చెట్టుకి ఎప్పుడు కూడానండి సమ్మర్ అంతా మల్లెపూలు హార్వెస్టింగ్ చేసుకోవాలంటే మనం చేసేదాన్ని బట్టండి. మనం ఎంత కేర్ తీసుకొని మల్లె చెట్టుకి కేర్ చెప్తుంటాను కదా, బెస్ట్ పురుగులు రానియకుండా ఏమి ఇస్తే ఇంత సైజు అసలు చూడండి. ఒక చిన్న రోజా పువ్వు అంత పూసిందంటే మనం ఇచ్చే పోషకాలను బట్టి అండి. చిన్న దాంట్లో పెట్టుకున్నా కూడా మల్లె చెట్టుకి ఎక్కువ ఎండ తగలాలండి. ఎప్పుడు కూడా ఎండ తగలాలి. వాటికి కంపోస్టు వచ్చేసి ఆవు పేడ అలాంటి లేని వాళ్ళు కిచెన్ వేస్టేజ్ వేసుకోండి. ఇంకా ఏంటంటే ఇంకా మన ఇంట్లో కిచెన్ వేస్టేజ్ ఉంటుంది. లేదంటే మనం ఫ్రూట్స్ అలాంటివి ఉంటాయి కదా, తిని తొక్కులు పడేస్తుంటాం కదా, అలాంటప్పుడు కూడాను వేస్ట్గా పడేయకుండా కూడా ఇంకో చూడండి ఆకుల సందుల్లో కూడా ఒక తడవి కనిపించవండి ఎరువూస్తేనే. చూడండి ఇంకా ఈరోజు మళ్ళీ సాయంత్రం మళ్ళీ కోస్తానండి. ఇది ఇంకా 2 రోజులుగా తీయాల్సి వస్తున్నాయండి. రోజు ఒక రోజుగా వీడియో చేయలేను కదా. ఇగోండి ఇంకా అయిపోతాయి. ఇంకొక 4-5 రోజులు మల్లె మొగ్గలు అనేది ఎప్పుడు మల్లెపూలకి అసలుకి ఇంకా పైకి రాగానే అసలు ఎంత మంచి నైట్ వదిలేశారనుకోండి అసలు మంచి ఫ్లేవర్ వస్తుంది. మన గార్డెన్లోకి రాగానే అంత బాగా ఉంటుందండి. మల్లెపూలు కోసుకుంటే అసలు కొయ్యడానికి కూడా చెట్టుకి చూస్తుంటేనే అట్లాగే ఉంచేయాలనిపిస్తుంది మల్లె చెట్టుకి. చూడండి ఇంక మళ్ళీ అయిపోగానే ఎప్పటిలాగే నేను కటింగ్ చేసేస్తాను. ఇంక మళ్ళీ ఆకంతా దూర్చేస్తే ఇవన్నీ మళ్ళీ మీకు జనవరి దాకా కూడా పూలు అనేటివి వస్తూనే ఉంటాయండి. అసలు నేను ఎప్పుడు కోస్తూనే ఉంటాను మల్లెపూలు. ఇది మాత్రం కంపల్సరీగా ఎప్పుడు పూస్తుందండి. ఈ మల్లె చెట్టు ఏమో కానివ్వండి, నేను తెచ్చుకున్నప్పటి నుంచి నాకు ఎప్పుడు వర్షాకాలంలో కూడా నేను ఆల్రెడీ పాత వీడియోల్లో కూడా పెట్టున్నాను. అసలు ఎప్పుడు పూలు అనేది తగ్గవండి నాకు. ఇగోండి కోసేతలు చూడండి అసలు ప్లేట్ ఎంత అందంగా కనిపిస్తుందో. ఇదండి ఇంకా సాయంత్రం మళ్ళీ మొగ్గలు కోసి చూపిస్తాను. ఆల్రెడీ నేను ఫుల్ వీడియో కూడా పెట్టేసి ఉంటానండి. పెద్ద మళ్ళీ మొగ్గలు కనకాంబరాలన్నీ ఈరోజు పూసిన పూలతో హార్వెస్టింగ్ చేస్తున్నానండి. సాయంత్రం మళ్ళీ 2 చూపిస్తాను. మళ్ళీ ఇంకొక హార్వెస్టింగ్ కూడా ఉంటుంది. 2 రోజులుగా చేయాల్సి వస్తుంది. ఇవి కూడా మీకు అన్నీ ఒకరోజు చూపించలేను కదా. మల్లెపూలు చూడండి చిన్న దాంట్లోనే ఈ మాత్రం పూసాయంటే మేలే కదా మనకి. డైలీ ఒక పువ్వు 2 పూలు ఇంకా హార్వెస్టింగ్కి అయితే రెడీ అయిపోతుంటాయి. ఇగోండి ఇంకొచ్చేసి ఈరోజు సాయంత్రం పూట ఇంకా వాటర్ అవి ఇవ్వాలి కదా. కొత్తగా మళ్ళీ నేను కంపోస్ట్లు ఇగోండి వీటిలంతా గెడ్డయి పీకేసేసుకుంటున్నానండి. ఇంకా ఇగో బెండ మొక్కలు అవి పెట్టాను కొత్తగా మళ్ళీను. ఎందుకంటే ఇలా వాటర్ బాటిల్ నీళ్ళు పోసి సన్న హోల్స్ వేసి పెడతాను. ఎండాకాలం కొంచెం ఇబ్బంది లేకుండా అటు చేసుకుంటూ ఉంటానండి. ఇంక ఈరోజు ఇంకా సాయంత్రం ఇంకా పూలు అవి ఉన్నాయి హార్వెస్టింగ్ చేసుకుందామని వచ్చాను. ఇంకా ఇగోండి మల్లెపూలు చూడండి. ఇగోండి మల్లె మొగ్గలు హార్వెస్టింగ్ చేసుకుంటున్నానండి ఈరోజు కూడాను. చూడండి ఇగోండి ఎంత బాగా వచ్చాయో కదా. ఇగోండి చెప్తుంటాను కదా, ఎప్పుడు కూడా మనము కటింగ్ చేసేసుకొని ఎప్పుడు ఆకులు దూర్చేసుకొని వీటికి మంచి కంపోస్ట్లు అందించామనుకోండి ఎప్పటికప్పుడు ఎప్పుడు కూడా మనకి మల్లె మొగ్గలు 1 year అంతా అసలుకి ఇంకా నేను చెప్తుంటాను కదా, ఎప్పుడు నాకు వర్షాకాలంలో కూడా ఆకు దూర్చేస్తే కూడా మళ్ళీ మొగ్గలు వచ్చాయండి. నాకు బాగా వచ్చాయి. ఈ గుట్టమల్లి ఏంటంటే సీజన్కి ఏమి ఇబ్బంది లేదండి. మనం ఇంకా కేర్ తీసుకొని చేసుకునే దాన్ని బట్టి వస్తాయి. ఇగోండి ఇంకోండి మల్లె మొగ్గలు. ఇంకోండి
చూడండి ఆకుల్లో ఇవ్వండి. వట్టి మల్లెపూలు కట్టుకున్నా కూడా సాయంత్రం పూట ఇంకొక 2 days వస్తాయండి, ఇంకా అయిపోతాయి. మళ్ళీ అయిపోగానే మళ్ళీ హార్వెస్టింగ్కి మళ్ళీ మనం ఆకులు కట్ చేసేసుకొని ఇదండి ఇంకా సెకండ్ రోజు హార్వెస్టింగ్ అండి. ఇది అన్నీ ఒకరోజు చూపించలేను కదా నేను ఎలా హార్వెస్ట్, ఒకరోజు ఎక్కువ వస్తాయి ఒకరోజు తక్కువ వస్తాయండి. ఇంకా రేపు 2 రోజులు, ఇంకొక 2 రోజులు ఉంటాయి ఈ మల్లెపూల హార్వెస్టింగ్ అంతా. ఇగోండి ఇంక ఇవన్నీ రేపటికి వచ్చేస్తాయి. చూడండి ఇగోండి 3వ రోజు మల్లెపూల హార్వెస్టింగ్ అండి. చూసారు కదా ఎన్ని పూలు వచ్చాయో. ఇగోండి చూడండి, మనం కష్టపడితే ఏదైనా ఫలితం తగ్గద్ది. కింద వేసుకునే వాళ్ళకైతే చాలా బాగా పూస్తాయండి. మనం చిన్న కుంపట్లో వేసుకున్న మల్లె మొగ్గలు అనేది హార్వెస్టింగ్ చూడండి ఎంత అసలు పైకి రాగానే మాకు మంచి వాసన వస్తాయండి. గార్డెన్లోకి రాగానే మల్లెపూల వాసన అసలు అలాగే వదిలేసాం నైట్కి అయితే అసలు పైకి ఎంత మంచి వాసన వస్తుంటాయో. ఇదండి 2 రోజులు కోసుకున్న మల్లెపూల హార్వెస్టింగ్ అండి. నిన్న ఒక రోజు కోసాను, నిన్న కనకాంబరాలు మరువులు అన్నీ వేసి కట్టుకున్నాను. ఈ రోజు వచ్చేసి ఇవ్వండి మల్లె మొగ్గలు హార్వెస్టింగ్. చూసారు కదా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నిన్నటిది ఇవాళది కలిపి హార్వెస్టింగ్ చేస్తాను. ఇంకొచ్చేసి ఇగోండి జాజులు కూడా ఉండేయండి. జాజులు మళ్ళీ గుర్తుకొచ్చి జాజులు కొద్దామని వచ్చాను. ఇగోండి ఇంకా జాజులు అయితే చెప్తుంటాను కదా, జాజులు కూడా నాకు ఎప్పుడు అండి అసలు ఎప్పుడు పూలు లేకుండా అయితే ఉండవు. 4-5 పూలైనా వస్తాయండి జాజులకి. ఎండాకాలం అయితే ఇంకా ఎక్కువ వస్తాయి ఇవి ఎర్రజాజులు. ఇది కంపల్సరిగా గార్డెన్లో పెట్టుకోండి, మంచి వాసన వస్తాయండి. ఇవి కూడాను ఏమి ఇబ్బంది లేదు. ఇగోండి ఇవి కటింగ్ నేను ఇవేంటంటే ఎప్పటికప్పుడు ఆకు తీసేస్తూ ఉంటాను. తీసేస్తే మళ్ళీ ఎప్పటిలాగే వచ్చేస్తాయండి. మళ్ళీ పూలు అయిపోగానే మళ్ళీ చేస్తుంటాను. చేస్తాను ఎప్పటిలాగేను. ఇదిగోండి కటింగ్ ఇదంతా మళ్ళీ కట్ చేసేస్తాను. ఎండిపోయి అన్నీ కట్ చేసేస్తాను. మళ్ళీ ఎప్పటిలాగే చూడండి చిగురులు ఎంత బాగా వస్తాయో. మనం వాటికి కిచెన్ వేస్టేజ్ వచ్చి వాటర్ ఇచ్చామనుకోండి, ఇదిగోండి ఇవ్వండి. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే వాళ్ళకి లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.